అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ కథలలో భాగంగా కర్మ ఎలా పనిచేస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కృష్ణుడు కంసుణ్ణి సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్లాడు. దేవకీమాత కృష్ణుణ్ణి చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసుణ్ణి సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను 14 అరణ్యవాసం చెయ్యమని అడవులకు ఎందుకు పంపావు నా గతజన్మలో? చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకితురాలయ్యింది. కృష్ణా, ఇది ఎలా సాధ్యమో? ఎందుకిలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడన్నాడు, అమ్మా, గతజన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకముండదు. కాని నీవు గతజన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గతజన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటివారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా అవతార పురుషులైనా వాటి నుండి తప్పించుకోలేరు. ఇంకా మానవమాత్రలం మనమెంత?